మన ప్రభువును ప్రియరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనందరం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూడుకొని ఉన్నాం. ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి అంశమును ఒక వచనం ద్వారా మనం గమనిద్దాము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మేఘమండలముల మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులలో అనుకొంటివి కదా. ఇక్కడ ఎవరి గురించి మనం గమనించవచ్చు? ఒక దేవదూత ఏమనుకుంటుందో ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఈ 14వ అధ్యాయంలో 11వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. అపవాది గురించి చెప్తుంది. తర్వాత అక్కడే కింద 12వ వచనంలో ఉంటుంది, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనులను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇక్కడ లూసిఫర్, మరి అపవాది అయినటువంటి లూసిఫర్ ఏం చేశాడు అని అంటే, యెహోవా దేవుని సింహాసనమును ఆశించాడు, ఆయన స్థానాన్ని ఆశించాడు. జస్ట్ ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పలేదు, ఆ మాట డిస్కషన్లో ఏమీ చేయలేదు. జస్ట్ తన మనసులో అట్లా అనుకున్నాడు, అబ్బా ఆ స్థానంలో నేను ఉంటే ఎంత బాగుండు, ఇప్పుడు ఆల్రెడీ నాకెంతో గౌరవం ఇస్తున్నారు అందరూ, నేను కానీ ఆ సింహాసనం మీద కూర్చుంటే ఇంకా గొప్ప గౌరవం వచ్చేది, నాకు నేను కూడా అక్కడ కూర్చుంటే ఎంత బాగుండేది అని అనుకుంటున్నాడు. అప్పుడు మనసులో అనుకున్నటువంటి ఈ మాట దేవుడు గమనించి ఆయనను నేల మట్టుకు నరికి వేయబడ్డాడు. తేజో నక్షత్రమా నువ్వు ఆకాశం నుండి ఎక్కడ పడ్డావు, ఎలా పడ్డావు అని యెషయా గ్రంథం తెలియజేస్తా ఉంది. ఆకాశం నుండి ఆయన్ని భూమి మీదకి నెట్టివేయటం జరిగింది. తర్వాత లూసిఫర్ ఒక సాతానుగా మారి దుష్టుడుగా మారి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని పాపంలోకి నెట్టడం మొదలుపెట్టాడు. సో మన అంశం ఏంటి అని అంటే, దుష్టుల గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు. దుష్టులు ఎటువంటి వారు, అసలు వారు ఎక్కడి నుండి, వారి మనస్తత్వంలో ఎక్కడి నుండి స్టార్ట్ అవుతా ఉన్నాయి ఏంటనేటువంటిది మనం చూస్తున్నాం. సో మనకి తెలిసినటువంటి ఫస్ట్ దుష్టుడు ఎవరు అని అంటే సాతాను, అపవాది. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. చాలు. ఈ స్టార్టింగ్ నుండి తలాంతు ఇదేంటి అంటే ఒక ఉపమానం, పరలోక రాజ్యంలో జరిగింది ఒక ఉపమానం. ఏంటిది ఉపమానము అని అంటే, ముగ్గురు దాసులు ఉంటారు ఒక యజమానికి. ఆ యజమాని ఊరు వెళ్ళిపోతుంటే ఆ ముగ్గురు దాసులు పిలిపించి ఒకరికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 2 తలాంతులు ఇస్తాడు, ఒకరికి 1 ఇస్తాడు. ఇచ్చి ఆయన ఊరు వెళ్ళిపోతాడు. సరే అని చెప్పి ఈ 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి, ఫస్ట్ వ్యక్తి ఏం చేశాడు అని అంటే 5 తలాంతులతో వ్యాపారం చేసి 10 చేశాడు. 2వ తలాంతు 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేశాడు అని అంటే చక్కగా ఆయన కూడా వ్యాపారం చేసి 4 చేశాడు. అంటే 2 ఇంకా ఎక్స్ట్రా 2 చేశాడు. ఈ ఫస్ట్ తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే, సరేలే ఏం చేస్తాంలే, ఇప్పుడు దీన్ని ఏం పెట్టి డబల్ చేస్తాంలే అని చెప్పి చక్కగా గొయ్యి తవ్వి గొయ్యిలో పాతి పెట్టేసి భద్రంగా ఉంచుతాడు. తర్వాత యజమానుడు తిరిగి వచ్చి, నేను మీకు తలాంతులు ఇచ్చాను, వాటిని ఏం చేశారు అని అడిగితే 5 తలాంతులు ఇచ్చిన వాడు వచ్చి, అయ్యా నేను 10 చేశాను అంటాడు. 2 తలాంతుల వాడు వచ్చి, నేను ఈ 2 ఇంకో 2 చేశాను, మొత్తం 4 చేశాను. సరే 1 తలాంతు వాడు ఏడి ఎక్కడ అని చెప్పి పిలిస్తే అతను ఏమంటాడో చూడండి.
అదే కింద వచనంలో 24వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఒక తలాంతు తీసుకొని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తిన చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడునైనా కఠినుడువని నేనెరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందినే అని చెప్పి ఆ తలాంతు వాని ఎదురు నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. అయితే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం గమనించింది, ఈ దాసుడు ఏం చేశాడు? ఆ ఒక్కటి దాచిపెట్టాడయ్యా, నువ్వు చల్లగా ఉన్న ప్రదేశంలో కూడా పంటను కూర్చుతావు, నువ్వు ఎక్కడున్నా సరే ఏదైనా చేయగలవు కాబట్టి, అంత కఠినాత్ముడు, అంత ధైర్యం కలిగిన వాడివి, అంత అద్భుతాలు చేయగలిగిన వాడివి కదా నువ్వు. నాకు భయం వేసిందయ్యా, నేను అందుకే భయం వేసి ఏం చేశానంటే ఆ తలాంతు తీసుకుని గోతులు వేసి దాచిపెట్టేశాను, అదిగోనయ్యా నీ తలాంతు నువ్వే తీసుకో అని చెప్పి ఇచ్చేశాడు. లేదు, నువ్వు ఒకవేళ నేను అట్లాంటి వ్యక్తిని, ఏదైనా చేయగలిగిన వ్యక్తిని నీవు అనుకుంటే, నువ్వు ఈ తలాంతు తీసుకెళ్ళి సహచరులు ఉన్నారు కదా వాళ్ళకన్నా ఇచ్చుంటే, వాళ్ళన్నా ఏదో ఒక వ్యాపారం చేసి దాన్ని డబుల్ చేసేవాళ్ళు. నీకులాగా దాచిపెట్టి సోమరి లాగా ఉండరు కదా, కాబట్టి నిన్ను తీసుకెళ్ళి బయట పడేయటం జరుగుతుంది, చీకటిలో పడేస్తాను అని చెప్పి చేశాడు. సో దుష్టులలో ఇంకొక లక్షణాలు ఏంటి అని అంటే, ఒకటి అధికమైన సింహాసనమును ఆశించటం అయితే, ఇంకొకటి సోమరితనము అని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉంది. దేని విషయంలో అంటే, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు. దేవుడి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఆ తలాంతును మనం ఉపయోగించుకోకుండా దాన్నంతే దాచిపెట్టేశాము, దాన్నంతే విడిచిపెట్టేశాము అని అంటే, 10 తలాంతులు కలిగిన వాడికి మన తలాంతు కూడా తీసి ఇచ్చేస్తాడు అని చెప్పి. తర్వాత సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును.
ఇలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైనా మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకొనెనో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లును ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. చాలు. ఇక్కడ మరి తవిత మొన్న చెప్పినటువంటి విధంగా ఈ లెసన్ ఏంటి అని అంటే, యెహోవా దేవుడు ఈ 12 గోత్రాలు లేవి గోత్రికులను మాత్రమే దేవుడు యాజకత్వానికి ఎంచుకుంటారు. ఎందుకు అని అంటే, వీరు సభాపర్వతము కింద ఒక దూడను తయారు చేసుకొని అహరోను సమక్షంలో ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపిస్తున్నటువంటి దేవుడు ఈ దూడే అని చెప్పి వారందరూ చక్కగా హ్యాపీగా పండుగ చేసుకుంటా ఉంటే, అప్పుడు మోషే గారికి ఎందుకు వచ్చి అహరోన్తో అంటారు, వీళ్ళు ఏం పాపం చేశారని, వీళ్ళ మీద ఎంత పాపం అయ్యేలా చేశావు ఏంటి అని చెప్పి కన్వర్జేషన్ జరిగిద్ది. తర్వాత మోషే గారు ఎవరైతే యెహోవా తట్టున ఉంటారో వాళ్ళందరూ నా వైపు రండి అనగానే లేవి గోత్రికులు మాత్రమే వస్తారు. సో అందుకు యెహోవా దేవుడు వీరు నన్ను ఎంచుకున్నారు కాబట్టి, వీరిని తల్లిదండ్రులు వీరి తండ్రి వీరిని దూరంగా ఉంచారు కాబట్టి వీరిని నేను యాజకులుగా ఎంచుకుంటాను, వీరే నాకు యాజకత్వం చేస్తారు అని చెప్పి లేవి గోత్రికులను మాత్రమే సపరేట్ చేశారు ఆ 12 గోత్రాల్లో. సో అందుకని చెప్పి ఈ కోరహు ఏం చేశాడు అని అంటే, ఆ గోత్రకులో ఒకడు కొంతమందిని 250 మంది జనాన్ని వెంటబెట్టుకొని మోషే దగ్గరకు వచ్చి, మీతో మాకు ఇక పని లేదు, మేము ఎక్కడికి రాము, మా దారి మేము చూసుకుంటాము, మమ్మల్ని ఎందుకు వదిలేశారు, మా గోత్రికులను ఎందుకు వదిలేశారు, మేమెందుకు యాజకులుగా చేయకూడదు, యాజకత్వం చేయకూడదు అని చెప్పి కోరహు తిరగబడతాడు మోషే గారి మీద. అప్పుడు మోషే గారు అంటారు, సరేనయ్యా, మీకు కూడా చెయ్యాలని ఇష్టపడితే ధూపార్తి తీసుకోండి, బయలుదేరదాం దేవుని వద్దకు. ఎవరు ఏ గోత్రికులను దేవుడు ఎంచుకుంటాడో మళ్ళీ చూసుకుందాం. దేవుడు ఈ 12 గోత్రాలను సొంతంగా మొత్తం కలిపి ఉంచి వారిలో ఒకరిని మాత్రం దేవుని కొంచెం దగ్గరగా తెచ్చుకున్నాడు. మిగతా వాళ్ళందరూ దేవుని బిడ్డలైతే మీరేంటి అన్ని కావాలి, ఆఖరికి ఆ యాజకత్వం కూడా మాకే కావాలని చెప్పి కొట్టుకుంటున్నారు మీరు అని చెప్పి, సరే రండి, తర్వాత దేవుడే తీరుస్తాడు తీర్పు అని అంటారు. తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తారు, దేవుడు కోపం వచ్చింది, వాళ్ళందరినీ స్పాట్ లో చంపేస్తారు. వారి కోసం ఇంకొకటి వెళ్తారు, ఎందుకు అన్యాయంగా వాళ్ళని చంపేశావు మోషే అని చెప్పి ఇంకొంతమంది మోషే మీదకి వెళ్తారు. ఆ వెళ్ళిన వారు కూడా చనిపోతారు. లెక్క కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ దుష్టులకు ఉండేటువంటి ఇంకొక గుణం ఏంటి అని అంటే, ఇంకొకరికి దక్కింది మాకు కూడా దక్కాలి, మాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు అనేటువంటి గుణం కూడా కలిగి ఉంటారు. తర్వాత యెహోషువ గ్రంథము 16వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 7:18. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. అతడును అతని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని
జేరహు ముని మనవుడును, జబ్బి ముని మనవుడును, కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. అప్పుడు యెహోషువతో ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక దుష్టుడు ఎవరు అని అంటే ఆకాన్. ఇక్కడ ఏం జరిగింది? ఇజ్రాయేలీలను కానాన్ దాకా నడిపించేశారు. తర్వాత యెహోషువ గారు వారికి నాయకులుగా ఉన్నారు ఇజ్రాయేలీలకి. అక్కడతో అహరోను మోషే చనిపోతారు. యెహోషువ గారు ముందుకు వెళ్తూ ఉంటే ఎరికో పట్టణం వస్తుంది. ఈ ఎరికో పట్టణం చుట్టూ బలమైనటువంటి గోడల సరిహద్దులుగా ఉండటం గమనించి యెహోవా దేవునికి మొరకటం జరుగుతుంది యెహోషువ గారు. అప్పుడు ఆయన అంటాడు, దేవుడు 7 రోజులు రోజుకొకసారి 7 రోజులు ఆ గోడ చుట్టూ తిరగండి, 7వ రోజుకి ఆ గోడ కూలిపోతుంది. ఎవరు కూల్చలేనటువంటి గొప్ప బలమైన గోడది. సరే అని చెప్పి రోజు ఆ గోడ చుట్టూ తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. 7వ రోజుకి ఆ గోడ కూలిపోయింది. ఆ గోడ కూలిపోయింది. ఆ యొక్క పట్టణంలోనికి ఇజ్రాయేలీలందరూ ప్రవేశించారు. అయితే యెహోవా దేవుడు ఒక రూల్ పెట్టాడు వాళ్ళకి. ఈ పట్టణంలో ఉన్న ఏ బంగారమును గాని, వెండిని గాని, జంతువులను గాని, పశువులను గాని, బట్టలు వేసుకున్న బట్టలు గాని, ఉన్నటువంటి రాళ్ల ముక్కలు గాని, మట్టి గాని వేటిని ముట్టుకోవద్దు, వేటిని తీసుకోవద్దు. ఎందుకంటే ఇదంతా పాపంతో కూడినటువంటి సొమ్ము అని చెప్పి ఎవరు తీసుకోవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞిస్తే, ఈ ఆకాను కుమారుడు వీణ ఎవరి కుమారుడు ఏ గోత్రం నుండి వచ్చాడో కూడా చెప్పాడు. యూదా గోత్రంలో నుండి వచ్చినటువంటి ఈ ఆకానికి కొన్ని వస్తువులు నచ్చి వాటిని తీసుకొని దాచిపెడతాడు. యెహోవా దేవుడు గమనించి ఆయనకి కోపం వచ్చి, మీ ఇజ్రాయేలీలు నేను చెప్పినటువంటి మాట వినలేదు, నాకు కోపం తెప్పించిన వారుగా మీరు ఉంటున్నారు, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పి కోపడతాడు యెహోవా దేవుడు. ఎందుకయ్యా, ఏమైందనయ్యా, ఏంటి పరిస్థితి అని అంటే, ఇదిగో మీలో ఒకడు ఇలా దొంగతనం చేశాడు, దొంగతనం చేసిన వాళ్ళు నేను చూపిస్తాను, వరుసగా గోత్రికులందరూ నుంచోండి అని చెప్పి నుంచోగానే అక్కడ ఆకాను పట్టుబడతాడు. ఆకాను పట్టుబడి, నేనే తప్పు చేశానయ్యా, నాకు ఈ పై వస్త్రం ఒకటి నచ్చింది, ఆ బంగారపు ముక్కు పుడక లాంటిది కమ్మి ఒకటి నచ్చింది, ఇవన్నీ నచ్చి నేను తీసుకొని అదిగో భూమిలో ఆ చోటను దాచిపెట్టాను ఉత్తర దిక్కున, అదిగో అక్కడ వెండి ఉంది, ఇక్కడ బంగారం ఉందయ్యా, నేనే తప్పు చేశానయ్యా అని అంటాడు. సో ఆ తప్పుని దేవుడు క్షమించటానికి ఆకాను కుటుంబీకులందరినీ వెలుపలికి తీసుకువెళ్ళి కాల్చి చంపేస్తారు. ఈ దుష్టులలో ఇంకొక లక్షణం ఏంటి అని అంటే ఆజ్ఞను అతిక్రమించటం. దేవుడు చెప్పింది చేయకుండా వారికి నచ్చింది, వారికి ఇష్టం వచ్చింది చేయటం కూడా దుష్టులలో ఒక లక్షణంగా మనం గమనించవచ్చు. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం.
అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన రోజేమో విలన్ ఎవరు అని అంటే హేరోదు రాజు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయటానికి విలన్ ఎవరు అని అంటే ఇస్కరియోతు యూదా. ఈ ఇద్దరు బాగా గుర్తొస్తా ఉంటారు ఈ 2 పండుగలప్పుడు. ఇస్కరియోతు యూదా ఒక ట్రెజరర్. ఆ యొక్క 12 మంది శిష్యులలో ఈయన దగ్గర డబ్బులు ఉండేవి. శిష్యులకు ఆహారం ఆకలిస్తే ఈయనే తీసుకెళ్ళి చక్కగా కొని తెచ్చేవాడు ఆహారం. ఎవరైనా ఏదైనా ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి, ఏదైనా శిష్యులకి సంబంధించి ఏదైనా కానుక టైపులు ఇవ్వాలి అని అంటే ఈయనకే ఇచ్చేవాడు. సో డబ్బులన్నీ ఈయన దగ్గరే ఉండేవి. ఈయన ఏం చేసేవాడు, లెక్కలు తారుమారు చేసేవాడు. ఒక ఎగ్జాంపుల్గా ఒక చోటకి వెళ్ళాము, దేవుడు సువార్త చెప్పాడు, వాళ్ళకి నచ్చ 100 రూపాయలు ఇచ్చాడు, ఈయన 20 రూపాయలు పక్కన పెట్టుకుంటాడు, ఈ మిగతా డబ్బుల దగ్గర పెట్టుకొని ఇవే ఆమె ఇచ్చిందని చూపిస్తాడు. సో ఈ విధంగా చేసేవాడు అనమాట అప్పట్లో. సో తర్వాత ఈ యేసుక్రీస్తు ప్రభువాన్ని చంపాలని చెప్పి అందరూ చూస్తున్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానులు లేని శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు చూస్తున్నారు అని గమనించి వీళ్ళ దగ్గరికే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని, నేను ఆయనను అప్పగిస్తే నాకేమిస్తారు? ఇంకప్పటికప్పుడు 30 వెండి నాణాలు తూచి కొలిచి, ఇదిగో ఈ 30 వెండి నాణాలు ఆయన పట్టించి ఇవ్వు అని అంటారు. ఇంకప్పటి నుండి ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే నా వారే నన్ను త్వరలో దుష్టులకు అప్పగించబోతున్నారు అని చెప్పి ఏ రోజైతే ఆయన పట్టుకోబోతున్నారో ఆ కొంచెం గడియలో ముందే యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తారు. ముందు మనం గమనించినట్టుగా ఆకాను గారు బంగారమును చూసి ఆశపడ్డారు, తన కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్నారు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా బంగారపు వెండి నాణాలకు, ఈ 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేశాడు. వెంటనే అప్పగించేసిన తర్వాత వాళ్ళు సిలువ వేసేసాక ఈయనకి బాధ అనిపిస్తుంది, అయ్యో నేను అనవసరంగా ఎంత పెద్ద తప్పు చేశాను, అసలు నేను ఈ రక్షకుణ్ణి చంపేయటానికి కారణం నేను ఎంత పాపం చేశానని చెప్పి ఆ 30 వెండి నాణాలు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తాడు. వాళ్ళు తీసుకొని అంటారు, లేదు మేము ఇచ్చేసాము, ఇచ్చినట్టే మళ్ళీ మేము తీసుకోమంటారు. ఇంకా సరే అని చెప్పి వాటిని ఇసిరేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఆ 30 వెండి నాణాలతో వాళ్ళు ఒక భూమిని కొంటారు, అది రక్తపు భూమి అంటారు ఇప్పటికీ. సో ఇక ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకొని చచ్చిపోదామని చూస్తాడు. చక్కగా తాడేసుకొని మెడలో వేసుకొని ఊరేసుకుంటాడు. అది ఇరిగి కింద పడి నడుము విరిగి చచ్చిపోతాడు. సో ఈ విధమైనటువంటి పశ్చాత్తాపం ఆయనకి. ఆకాను గారికి భయం వేసింది. ఎందుకు, యెహోవా దేవుడు ఆ పట్టణంలో ఏ బంగారాన్ని ముట్టద్దు అంటే ఆయనకు ఆ బంగారం నుంచి దాన్ని తీసుకుంటాడు. సో ఈ విధమైనటువంటి లక్షణాలు దుష్టులలో కామన్ గా ఉంటాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నారు. ఫస్ట్ నుండి చూస్తే సాతాను దూతగా ఉన్నప్పుడు, లూసిఫర్ గా ఉన్నప్పుడు యెహోవా దేవుని సింహాసనాన్ని ఆశించాడు. ఆయన ఏం చేశాడు, ఈ సింహాసనాన్ని నువ్వు ఆశించావు, మనసులో అనుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు భూలోకానికి వెళ్ళిపో, నువ్వు కింద పడవేయబడాలి అని చెప్పి కింద పడేస్తాడు. తర్వాత ఇంకెవరిని గమనించాం మనము, మత్తయి సువార్తలో ముగ్గురికి ఇస్తాడు దాసులకి తలాంతులు. ఒక దాసుడు ఏం చేస్తాడు, దాన్ని చక్కగా భద్రంగా తలాంతులు భూమిలో తవ్వి ఆ భూమిలో దాచిపెట్టి, నేనేం చేయలేనయ్యా, నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు అన్నీ చేయగలవు అని చెప్పి నేనేం చేయకుండా దాచిపెట్టానయ్యా భద్రంగా అంటాడు. సోమరిగా ఉన్నావు నువ్వు, ఇటువంటి సోమరిగా నువ్వు ఉండకూడదని చెప్పి సోమరిని దేవుడు శిక్షిస్తాడు. తర్వాత సంఖ్యాకాండంలోకి వస్తేనేమో మనం గమనించినట్లుగా కోరహు అనే వ్యక్తి మాకు కూడా అదే పదవి కావాలి అని చెప్పి తిరగబడతాడు. దేవుడు చెప్పిన దానికి తిరగబడతాడు. మేము దేవుడు చెప్పింది వినము, మాకు అదే కావాలి, లేకపోతే వాళ్ళకి తీసేయండి అని చెప్పి గుణాలు కలిగి ఉంటాడు కోరహు. తర్వాత మనం ఈరోజు ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 14వ వచనంలో మనం గమనించినట్లయితే ఇస్కరియోతు యూదా ఉంటాడు. తర్వాత 25వ వచనంలో చూసినట్లయితే 25
32. ఇంకొకరు చూడొచ్చు, మత్తయి సువార్త 25:32. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక వంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఇక తర్వాత కింద ఇంకొంచెం కింద చూస్తే మేకల గురించి చెప్తాడు. ఇంకా కింద వచనంలో 41వ వచనం. ఇప్పుడేమో గొర్రెలను చూసాం. గొర్రెలను చూసి గొర్రెలు మేకలు కలిసిపోయి ఉంటే గొర్రెలనేమో కుడివైపున పెట్టుకున్నాడు, మేకలనేమో ఎడమ వైపు పెట్టుకున్నాడు. గొర్రెలను చూసి ఏమంటున్నాడు, మీకోసమే ఈ పరలోక రాజ్యం ఉంది, నేను ఆకలి కొంటే నాకు ఆహారం ఇచ్చారు, బట్టలు లేకుండా ఉంటే బట్టలు ఇచ్చారు, నేను అనారోగ్యంతో ఉంటే నన్ను స్వస్థపరిచారు, నన్ను చూశారు, కాబట్టి నేను మీకు బహుమతి ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మేకల గురించి చెప్తున్నాడు. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు అని చెప్పాను. సో ఇక్కడ గొర్రెలను మేకలను విభజించి కుడివైపున ఉన్నటువంటి గొర్రెలకేమో మీకు పరలోకము, ఎడమ వైపు ఉన్నటువంటి మేకలను మీరు శపింపబడిన వారు మీకు నరకము అని చెప్పి ఉన్నారు. ఎందుకు మీ ఇద్దరికి ఈ విధంగా చేశాను అంటే, మీరు నన్ను చూశారు, మీరు నన్ను చూడలేదు, డైరెక్ట్ గా అదే చెప్పారు. సో ఈ విధమైనటువంటి లక్షణములు కలిగినటువంటి దుష్టులు ఎప్పటికీ పరలోకమునకు చేరలేరు. ఇటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ ఎక్కడా ప్రేమించలేదు. ఇటువంటి వారిని మార్చడానికి కూడా వీలు కానటువంటి వారుగా ఉంటారు వీరు. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయేమో మనం ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఇటువంటి దుష్టత్వం కలిగినటువంటి లక్షణములు దేవునికి ఎప్పుడు విరోధము. కాబట్టి మనము పరలోకానికి వెళ్ళటానికి ఇవి అడ్డుగా ఉండకుండా ఉండటానికి ఇవి ఉన్నటువంటి ఈ లక్షణాలన్నిటినీ మన నుండి తీసివేసి పారద్రోలి దేవుని యందు భయముతోనూ భక్తితోనూ ఉండి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని మనం చేస్తూ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. అందరి తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్థుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నిన్నటి వరకు మిరకలు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజున అనుగ్రహించారు, వందనాలు. ఎంతో మంది రోజులకు నశించిపోచుండగా మీరు మమ్మల్ని ఎలాగ చేయకుండా ఇప్పటికే సజీవులకు ఉంచారు, వందనాలు. ఆయన తండ్రి ప్రభా, మేము విన్నటువంటి వాక్య భాగం బట్టి మీ కృతజ్ఞతలు. దుష్టత్వం గురించి మాకు తెలియజేసి ఉన్నారు, మీ కృతజ్ఞతలు. అయ్యా, ఇటువంటి లక్షణములు వాళ్ళు ఉన్న ఎడల నా తండ్రి
మేము వాటిని గ్రహించిన తండ్రి, వాటిని మా నుండి దూరంగా మేము ఏర్పరచుకున్నట్టుకు సహాయం చేయండి. అయ్యా తండ్రి, వాటిని మా మనస్సులో నుండి తీసివేయట కృప చూపించండి. నా తండ్రి, ఇటు అమూల్యమైనటువంటి వాక్యములు మాకు నిగుడును ప్రతి ఒక్కరికి అందజేశాను మీ కృతజ్ఞతలు. అయ్యా మా రాకపోకలో తోడుగా ఉండడానికి, క్షేమంగా మా గృహానికి కుడికైపోయాక క్షేమంగా మా గృహానికి చేరుటకు సహాయం చేయండి. అయ్యా రేపు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండండి. సండే స్కూల్స్ కార్యక్రమంలో తోడుగా ఉండండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వాతావరణ విషయంలోనూ మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. ఇటు గొప్ప పరిచర్యను మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి మీకు స్తుతులు. నూతన సంవత్సరంలోనికి నన్ను, మా యొక్క సభ్యులను, మా యొక్క కుటుంబీకులను, మా యొక్క సంఘస్థులను మీరు తండ్రి ప్రభు నడిపించిన విధానం బట్టి మీకు స్తుతులు. మా యొక్క సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున వారి కుటుంబీకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరత అనుగ్రహించండి. తండ్రి ప్రభు మంచి ఆరోగ్యమును, ఆహారమును అందించి నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టమని యేసునామమున పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.